సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నానండి. ఒకవేళ దేవుని వాక్యం మీరు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే నేను చెప్తున్నటువంటి వాక్యాన్ని అందరికీ కూడా మీరు షేర్ చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మాటలు చాలా విలువైనవి, వెలగలవి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ లోకంలో మనం దేవుని పని మనం చేయాలండి. మన సొంత పనులు చేసుకుంటున్నాం కానీ యేసుక్రీస్తు వారి పనులు ఏమీ చేయట్లేదు అంటాడు. మనం ఆ విధంగా మనం జీవించడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విలువైనది నీ జీవితం అన్నటువంటి సబ్జెక్ట్ అండి ఇది. మనం గమనిద్దాం. విలువైనది నీ జీవితం అంటే మన జీవితం ఎంత విలువైనది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితం విలువైనది అంటే ఎలా విలువ వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. మనం గమనించినట్లయితే ఆదికాండము 2:7 మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడి జీవాత్మయను అంటే జీవించే ఆత్మయ్యాడు నరుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడి జీవాత్మయ్యాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో నరుడు జీవిస్తున్నాడంటే ఆయన కృప, ఆయన దయ సమస్తము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకంలో మనం గమనించినట్లు అందరూ ఏమనుకుంటారంటే నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను, నేను ఏదైనా చేయగలను, డబ్బుంటే అనుకుని విర్రవీగిపోయే మనస్తత్వం చాలామందికి ఉంది. ఆ విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. విలువైనది నీ జీవితం, నీ జీవితాన్ని నేనే ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. అటువంటిప్పుడు మనం తగ్గించుకుని ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు ఆకాశం మంది ఉన్నాడు, పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. మన మాట ఎలా ఉండాలంటండి? కొద్దిగా ఉండాలంటండి. అలాగ ఉంటుందా? ధనం ఉంటే మనం పట్టుకోలేము, అదేవిధంగా ఆస్తులు ఉంటే పట్టుకోలేము, ఐశ్వర్యం ఉంటే పట్టుకోలేము. కానీ దేవుడు సమస్తం ఇచ్చి నిన్ను చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని మనం గమనించినట్లయితే గలతీయులు రాసిన పత్రిక 3:27 మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నాం. అంటే ధరించుకోవడం అంటే ఆ గుణగణాలు మనలో ఉండాలి. అందుకే ప్రభువుని క్రీస్తు వారు ఫిలిప్పీతో అంటున్నాడు ఈ మాట, నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తున్నాడు. అంటే గుణగణాలు, అలాంటి గుణగణాలు మనలో కూడా ఉండాలన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. యాకోబు రాసిన పత్రికలోకి మనం వెళ్దామండి. యాకోబు రాసిన పత్రిక 2:1-5 మనం చదువుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపయోగం మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాసం విషయంలో మొహమాటం గలవారై ఉండకడి. ఏలయనగా బంగారు బొంగరం పెట్టుకుని ప్రసన్న వస్త్రమును ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రసన్న వస్త్రమును ధరించుకున్న వాడిని చూచి సన్మానించి మీరు ఇక్కడ మంచి స్థలం మంది కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుని నీవు ఇక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదం పెట్టుకొని మీరు దురాలోచనలో మీరు విమర్శన చేయువారు కారా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగ ఉండడానికి వీల్లేదు అని దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. మరి దినాల్లో గమనించినట్లయితే ఐశ్వర్యానికి మరి ఎక్కువ విలువిస్తున్నారు, బంగారానికి విలువిస్తున్నారు, ధనానికి విలువిస్తున్నారు, ఆస్తులకి విలువిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, యాకోబు భక్తుడు అంటున్నాడు, రేపేమి సంబంధించినో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయి
ఆవిరితో పోలుస్తున్నాడండి ఆయన. మనం ఏమనుకుంటున్నాం, నా ధనం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకేంటి, గర్వంగా విర్రవీగుతున్నామేమో. మనం గర్విష్ఠుల్ని దూరం నుంచి చూస్తాడంట ఆయన. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే 16వ అధ్యాయం లోకాసు వార్త 19 నుండి 26 వరకు చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టల్లో సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుతుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్న అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనిన కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ధనవంతుడి విషయంలోనూ దరిద్రుడి విషయంలోనూ సంభాషణ జరుగుతూ ఉంది. తండ్రిని దేవుడు పైనుంచి చూస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే ధనవంతుడు ఎలా ఉన్నాడంటే ఆయన దగ్గర ఎంతో తినుము, సంతోషించము, త్రాగుము అని అనుకుంటూ ఉన్నాడు. నాకేంటి, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు ధనవంతుడు. ఇంకొక లోకం గురించి ఆలోచన లేదు. ఆ విధంగా జీవించడానికి వీలు లేదు. మనం తెలుసుకోవాలి. దేవుడు మరి ధనవంతుడికి, దరిద్రుడికి, ధనవంతుడికి, లాజరుకి వీళ్ళ సంభాషణ విషయంలో మనకి హెచ్చరిక చేస్తున్నాడు వాళ్ళ ద్వారాగా. ధనవంతుడు చనిపోగానే 5 సహోదరులు గుర్తుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ధనవంతుడు? నరకంలోకి వెళ్ళిపోయాడు డైరెక్ట్. అలాగే లాజరు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ కష్టపడ్డాడు లాజరు, ధనవంతుడు ఇక్కడ సుఖపడ్డాడు. ఈ రెండాట్లకి వ్యత్యాసాన్ని మనం ఈ కొటేషన్లో మనం గమనిస్తూ ఉంటామండి. మనం గమనించాలి. మరి కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయంటే మనం గమనించాలి. కుక్కలు వచ్చి మన కురుపులు నాకెను, ఆ దరిద్రుడు చనిపోయిన దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడును. ఎవరి చేత? దేవదూతల చేత అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కొనిపోబడును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడును. ధనవంతుడు కూడా చనిపోయిను, పాతి పెట్టబడును. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామా, అతని రొమ్మునను ఆనుకొనున్న లాజరుని చూచి తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి నా వేళ్ళు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నా నన్ను కేకలు వేసి చెప్పును. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు జీవితకాలం అంతే నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాదు, ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు, మరి ఇక్కడి దాటి పోజాలకున్నట్లు మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది అని చెప్పును. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనిచున్నాను అన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎవరిని పంపమంటున్నాడు? లాజరుని పంపమంటున్నాడు. మనం గమనించాలి. ఈ లోకంలో ఉండగా మనం జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఇది ఒక లాజర్కే జరిగింది అనుకో నాకు వీల్లేదండి. మన గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవన విధానం ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా జీవిస్తున్నాము దేవుని పట్ల. ధనం ఉన్నదంటే దేవుని మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. ధనం శాశ్వతం కాదండి, కిరీటం కూడా శాశ్వతం కాదు. నిత్య జీవం మనకి ఇంపార్టెంట్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నిత్యము మన దేవునితో జీవించవలసిన బద్ధులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విలువైనది నీ జీవితం అంటే దేవాది దేవుడు ఒక విలువ ఇచ్చాడు మనకి. విలువైన జీవితం అంటే ప్రభు అని క్రీస్తు వారి ద్వారాగా మనం విలువ కలిగి ఉన్నాం. మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం ద్వారాగా మనం విలువ కలిగి ఉన్నాం. ఆయన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు ఆయన. అప్పుడు మనం వెలగలవారం అండి. మనం ఆ విలువని మనం కాపాడుకోవాలి. ఆయన రక్తంతో మనల్ని కొన్నాడంటే మరి ఆ వాల్యూ ఇవ్వాలి క్రైస్తవులు అంటే మనము. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. విలువైనది నీ జీవితం అంటే ఎంత గొప్ప ధన్యుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నాడని ధనవంతుడు అన్నప్పుడు అక్కడ బోధించేవారు అనేకులు ఉన్నారు. మోసేయు ప్రవర్తనలు ఉన్నారు.
వాళ్ళు ఒకవేళ చెప్పినట్లయితే వాళ్ళు వింటారు అని చెప్పాడు. అంతేగాని ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి కానీ అక్కడ వారు ఇక్కడ రావడానికి కానీ మధ్యన ఏముందంటే అగాధం ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఉండడానికి వీల్లేదు. యాకోబు పత్రికలోనికి మళ్ళీ మనం వెళ్దామండి. దేవుని మాట వల్లనే మనం జీవిస్తాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చదువుకుందాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్నదంతా దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలయనగా అతడు గడ్డిపు వలె గతించిపోవును. సూర్యుడు దయించి వడిగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలను, దాని స్వరూపము సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నముల్లో వాడిపోవును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ధనవంతుడి విషయంలో మనం బాగా గమనించాలి. మనం గమనించినట్లయితే క్రైస్తవులు దినాలు ఎలా ఉన్నారంటే, ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే ఎంతో వాల్యూ ఇచ్చేస్తున్నారు. ఒక ధనవంతుడు కనపడాడంటే వాల్యూ ఇచ్చేస్తున్నారు. మనం ఎవరికి వాల్యూ ఇవ్వాలి? ఎక్కువ దేవునికి ఇవ్వాలి. దేవుడే వీళ్ళందరినీ నిర్మాణం చేశాడు. దేవుడే వీళ్ళందరికీ అవకాశాలను ఇచ్చాడు. అంతేగాని వీళ్ళ దేవుడు కాదు. దేవుడికి ఇచ్చి దేవుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవునికి ఇవ్వాలండి. మనం గౌరవాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. దేవుని ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం విలువైనది మన జీవితం అంటే, మన జీవితాన్ని విలువగా ఇచ్చాడంటే ఎంత గొప్ప ధన్యత అండి. మన ఎటువంటి వారు, ఎందుకు పనికిరానటువంటి వారు. డబ్బు ఉంటే ఒక రీతి, డబ్బు లేకపోతే ఇంకొక రీతి. ఆ విధంగా క్రైస్తవులు జీవించడానికి వీలు లేదు. దేవుడు సమస్తం ఎరిగినవాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకుందామండి. రేపు ఏమి సంభవించడో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలను. ప్రభు చిత్తమైతే. కానీ ప్రభు చిత్తాన్ని వదిలేస్తున్నారండి దినాల్లో. నాకుంది, నేను సంపాదించుకున్నా, నా ఆస్తి, నా ధనము, నా సంపద అనుకుంటున్నారు. అలాగా ఉండడానికి వీల్లేదు. ప్రభు చిత్తం లేదని నువ్వేమీ చేయలేవు. ఈ 6 నెలల మీద నువ్వు జీవించలేవు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ఈ 6 నెలల మీద నువ్వు జీవిస్తున్నావంటే నీకు ఊపిరినిచ్చాడు. నేల మట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయువుదగా నరుడు జీవాత్మాయను. నీకు ఆటాడకు వస్తుందని కొంచెం తెలిస్తేనే ఆ టైంకంటే ముందు చనిపోతావు. అలాంటప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 102 జ్వరం రాగానే దేవుడు గుర్తుకు రావాలి నీకు. కానీ మనం ఈ లోకంలో జీవించినంతకాలం ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించవలసిన భద్రమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదండి. ఆ విధంగా మనం జీవించాలి. అంతేగాని ఈ లోకాన్ని చూసి మనం బ్రతకడానికి వీలు లేదు. లోకము దాని ఆశలు గతించిపోవును అని దేవుని వాక్యం చెలవిస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకాన్ని 3 ఏళ్ల ముచ్చట ఏదంటారు భౌతికంగా, ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఈ లోక సంబంధంగా మనం జీవించడానికి వీల్లేదు. మనం జీవించినంతకాలం ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే ఆయన మనల్ని విడిచిపెట్టడండి. ఇది నా జీవితంలో నేను చూశాను. అలాగే యోబు గారి విషయం ఆలోచించాలి. యోబు గారిని వదిలిపెట్టాడు. ఆయన ప్రాణం మీద అధికారం ఇవ్వలేదు యోబు గారికి. ఆయన ఉదయాన్నే లేచి పిల్లలు మనసులో ఏదన్నా అనుకున్నారేమో అని ఆయన బలిలిచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆలోచన చూడండి యోబు గారిది. మరి మనం ఉంటున్నాం అలాగా? మన ఇంట్లో ఏదైనా ఒక కృతజ్ఞత కొడుకు జరుగుతుందా? మన దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయా? ఎంచోపు మన బాగుల గురించే బ్రతుకుతున్నాం మనం. ఆ విధంగా ఉండడానికి వీలు లేదని దేవుడు మరి హెచ్చరిక చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విలువైనది నీ జీవితం విలువగానే వెళ్ళిపోవాలి అక్కడికి, ఆయన దగ్గరికి. నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నానంట ఆయన. మనం ఇక్కడికి వచ్చాము ఈ లోకంలోనికి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. అంతేగాని మనం కుడి పక్కన ఉంటామా, ఎడం పక్కన ఉంటామా, మన ఆలోచన పట్ల, మన వైఖరి పట్ల మనం ఉంటాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం కుడి పక్కన ఇలాగే ఉండాలి. ఎడం పక్కన మేకలను, కుడి పక్కన గొర్రెలను అని వాక్యం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం గమనిద్దాం. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రసారం చేయ నిమిత్తము ఏర్పాటుబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, సొత్తైన దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఎవరంటే దేవుని సొత్తైన ప్రజలం, మనం వెలుగు సంబంధులం, రాజులైన యాజక సమూహము అని
మరి ఇక్కడ పేతురు గారు రాస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. విలువైనది నీ జీవితం అనగానే మనం గమనించాలి. క్రీస్తులోని బాప్తిసం పొందేసి ఎప్పుడో ఒకసారి చర్చికి వెళ్ళటం కాదండి, అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు క్రీస్తులో బాప్తిసం పొందుకున్నప్పుడు నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోలను బట్టి నువ్వు జీవించాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోలను బట్టి నువ్వు జీవించవలసిన అవసరం ఉంది. మరి మనం అలా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 వచ్చినట్టు మనం చదువుకుందామండి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వులో ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మనకంటే ముందున్న తరాలు వెళ్ళిపోయాయి, ఇప్పుడు మన తరం జరుగుతుంది. అనేకమంది బోధకులు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఉండిపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అందమంతా గడ్డి పువ్వులే ఉన్నది. అందమంతా ఎలాగ ఉందంటే, గడ్డి పువ్వు అంటే గడ్డిలో పువ్వులు మొలిసినప్పుడు సాయంత్రానికి వాడిపోతూ ఉంటాయి. మానవుని యొక్క జీవితం ఆ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని పేతురు గారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడేటి చేత ఆ చిత్తము బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే ఆయన ఒక్కసారే బలియోగం చేసినందుకు ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువారు మరి ఒకేసారి బలియోగం అవునందుకు ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం క్రైస్తవులు అయినప్పుడు ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నో వస్తాయి. వచ్చినప్పటికి కూడా మనం ఎలా ఉండాలంటే ఆయన భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అందుకని పేతురు భక్తుడు ఒక వచనాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహింపరచవలెను. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమొచ్చినప్పుడు కూడా సిగ్గుపడడానికి వీల్లేదు. ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహింపరచాలంటండి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. అపవాదు చేస్తున్న అగ్ని బాణాలు ఎన్నో వస్తుంటాయి మన ఫ్యామిలీల్లో, చుట్టాల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, మళ్ళీ పిల్లల ద్వారా కానీ అనేక రకమైన వేదనలు, శోధనలు వస్తాయి. అందుకని సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, శ్రమదినాన్ని నువ్వు కృంగిన ఎడల నువ్వేమవుతావు, చేతగాని వాడు అవుతావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఉండడానికి వీల్లేదు, చేతగాని వాడిలాగా ఉండడానికి వీల్లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు భయం ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గొప్ప దేవుడు మనకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. పిలుపులు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 21వ వచనం. బ్రతుకుడికైతే క్రీస్తు, సావు అయితే లాభము అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన వస్త్రహీనత కలిగి ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, ఆహారం లేక బాధపడ్డాడు, ఎన్నో వేదన గుండా అపోస్తలుడైన పౌలు వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ దినాల్లో అపోస్తలుడైన పౌలు ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని కష్టాలు కూడా మరి ఈ దినాలు ఉన్న క్రైస్తవులకు లేవండి. మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ దినాలు ఉన్న క్రైస్తవులకు ఎలాగుంది, మంచి ఏసీ కారులు, మంచి ఉన్నతమైన సంపద, మంచి ఉన్నతమైనటువంటి బిల్డింగులు సమస్తము ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి దీనిలో అయిన వారు పట్ల శ్రద్ధ చూపించట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు సమస్తాన్ని మనకి ఇచ్చాడు. అంటే ఊపిరిని ఇచ్చాడండి, ఇంకంతకన్నా ఏమి ఇవ్వాలి మనకు? ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు అంటున్నాడు. అది కూడా ఉచితంగా ఇస్తాను అంటున్నాడు ఆయన. మనం ఉచితంగా బాప్తిసం పొందాం, ఉచితంగా నిత్య జీవాన్ని ఇస్తున్నాడు అంటున్నాడు ఆయన. మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన పని చేయవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దయ్యు కోరదగినవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ఉండాలండి. ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మంచి పేరు, మన పేరు చెప్పుకోవాలి. ఏ ఐశ్వర్యం ఉన్నా ఏదన్నా పేరు రాదు. అది కూడా ఎందులో ఉండాలి పేరు? దేవునిలో. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, లాస్ట్లో ముగింపులో మనం గమనిస్తూ ఉంటామండి. ఎందుకంటే దేవాది దేవుడు ఒక ఆలోచన, నా పిల్లలు నా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని ఆలోచిస్తున్నాడు ఆయన. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
సామెతల గ్రంథం 20 అధ్యాయం 24 వచ్చినాన్ని మనం చదువుకుందాం. ఒకరి నడతలు యెహోవా వశము, తనకు సంభవించబోయినది ఒకడు ఎట్లా తెలుసుకొనగలడు? అంటే నువ్వు ఏ విధంగా నడుతున్నావో యెహోవా వశం, అంటే యెహోవాకు తెలుసు, దేవునికి తెలుసు, తండ్రి అనే దేవునికి తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకరి నడతలు యెహోవా వశం, తనకు సంభవించబోయినది ఒకడు ఎట్లా తెలుసుకొనగలడు? ఏదైనా సంభవించాలంటే నీకు తెలియదు, దేవునికే తెలుసు. నీ పుట్టక తెలుసు, నీ మరణం తెలుసు ఆయనకి, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో తెలుసు, నీ నడవడికి తెలుసు, నీ ఆలోచన తెలుసు. అందుకే 139వ కీర్తనలో ఆయన అంటాడు, నీ మాట నాలుక రాకమునిపేద నాకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనం అనుకుంటూ ఉంటామండి, మనం మాట్లాడే మాట ఎవరికి తెలియదు, నాలుగు గోడల మధ్యన ఉన్నాం, ఎవరికి తెలియదు అనుకుంటాం. అలాగన్నాక వీళ్ళు దేవునికి సమస్తము తేటగా కనపడుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే మనం ఎంతో దూరం నుంచి సీసీ కెమెరాలు వచ్చి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి దేవుని దగ్గర ఎప్పుడో సీసీ కెమెరా ఉంది, ఆయన దగ్గర వీడియో కూడా ఉంటుంది. తీర్పు దినాన్న వీడియో చూపిస్తాడు ఆయన, నువ్వు ఇలా జీవించావు. అలాగన్నాక వీల్లేదు, ఇంక మనం ఒప్పుకోవాల్సిందే. అందుకని నువ్వు జీవించే జీవితం యథార్థంగా ఉండాలి, నువ్వు జీవించి నడవడిక యథార్థత కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఆయన అంటున్నాడు, మరి మనం గమనించినట్లయితే ఒకరి నడతలు యెహోవా వశం, తనకు సంభవించబోయినది ఒకడు ఎట్లా తెలుసుకొనగలడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సంభవించబోయేది కూడా దేవునికి తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. సామెతల గ్రంథము 16 అధ్యాయము 25 వచ్చినట్టు మనం చదువుకుందాం. ఒకరి మార్గం అనే దృష్టికి యథార్థంగా కనపడను, అయినను తుదకది మరణమునకు చేరును. అంటే ఒకరి దృష్టికి మరి మార్గం యథార్థంగా కనపడుతుందంట, కానీ తుదకు మరణాన్ని చేరుతుంది. అంటే ఏ మార్గం గురించి మాట్లాడుతున్నాడు ఈయన అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాల్సిన అవసరత ఉంది. ఏ మార్గం అని యథార్థంగా కనపడుతుంది అనుకుంటే నువ్వు నరకానికే పాత్రుడు అవుతావని దానికి అర్థం చెప్తున్నాడు ఆయన. ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. ఒకరు ఎంత చెప్పినా వినరండి, నేను చెప్పే మాటే కరెక్టు అంటూ ఉంటారు, వాళ్ళ మాటే సెల్లు అనుకుంటారు. అలాగ ఉండడానికి వీలు లేదని దేవుని మనకు సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. మనం కీర్తన గ్రంథం 90 అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుంటామని. కీర్తన గ్రంథము 90 అధ్యాయం 1, 2, 3 వచనాలు. ప్రభు, తరతరం నుండి మాకు నివాసస్థలం నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూలోకమును పుట్టించక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చున్నావు, నరులారా తిరిగి రండి నువ్వు సెలవిచ్చున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గద్దించినను నిన్నడవలే ఉన్నవి. చూడండి మరి దేవుడు యొక్క ఆలోచన. మరి దైవజనుడైన మోసే గారి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కని ప్రార్థన అంటే మరి ఇలాగా ఎవరైనా చేస్తారో చేయరో తెలియదు. ప్రభు, తరతరం నుండి మాకు నివాసస్థలం నువ్వే, అంటే ఆయనలో ఉన్నాం మనం అని చెప్తున్నాడు ఆయన. పర్వతమును పుట్టక మునుపు, భూలోకమును పుట్టించక మునుపు, యుగయుగంలో నీవే దేవుడు. నువ్వు మనుషులను మట్టికి మార్చున్నావు, నరులలా తిరిగి రండి నువ్వు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నవి. అంటే ఒక దినం 1000 సంవత్సరం వలెను, ఒక దినం 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నాయంటే ప్రభు దృష్టికి మనం గమనించాలి. ప్రకటన గ్రంథంలో ఈ వచనం మనకు కనపడుతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క ఆలోచన చూడండి ఎలాగుందో. మరి విలువైనది నీ జీవితం అంటే నీ విలువైన జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు నువ్వు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని గమనించాలి. సామెతల గ్రంథము 15 అధ్యాయము 24 వచనాన్ని మనం చదువుకుందామండి. క్రిందన్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? క్రిందన్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయి జీవ మార్గమున నడుచుకొనును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కింద ఏముందండి? పాతాళం ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరొక వచనాన్ని మనం చదువుకుందాం. 15 అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుడి కంటే యెహోవాయందలి భయభక్తులతో కూడు కొంచెం కలిగి ఉండటం మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుడి కంటే మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం మేలు అన్నటువంటి విషయాన్ని కూడా కొంచెము కలిగి ఉండటం మేలు అంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ దినాల్లో గమనించిన నెమ్మది ఉండలేదండి, మైండ్ పనిచేయట్లేదు. ఏమి తిందేము, ఏమి త్రాగదము, ఏమి సంపాదించుకుందాము అనుకుంటున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు. అలాగే ఉంటున్నారు. మరి లోకంలో జీవించేవారు గురించి మనం చెప్పక్కర్లేదు. అందుకని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, డబ్బే దైవం కాదు అన్నటువంటి విషయాన్ని. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కొరింథీయులకు మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చదువుకుందాం. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమని మీరు ఎరగరా?
మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. మనం విలువ పెట్టి కొనబడిన వారు. విలువైనది జీవితం అంటే ఏదండి? విలువ పెట్టి ఎలా కొనబడ్డాం? ఆయన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం ఇచ్చి మనందరినీ కూడా ఆయన కొన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎవరు? ప్రభువైన క్రీస్తు వారు ఆయన సొంత రక్తంతో మనందరినీ కొనేసాడండి. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని అధ్యక్షంగా ఉంచును, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటంటే తన సంఘాన్ని, తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని, అంటే తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు, సంఘంలో ఉన్న మన అందరిని కూడా ఆయన కొన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మనమే ఆలయమై ఉన్నామంటండి. దేవుని ఆలయం పరిశుద్ధమైనదంట అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుడు ఆలయాన్ని ఎవరన్నా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు ఆలయం ఎక్కడ ఉందండి? మనలో ఉంది. హృదయమే ఆయన ఆలయం. ఒక ఇటుకలతో కట్టిన మందిరంలో ఆయన ఉండడు. అందుకని దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాడు దేవుడు వాడిని పాడు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మీరు ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయం పరిశుద్ధమైనది అంటే మన ఆలయాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యవన పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. అంటే మరి జీవగ్రంథంలో పేరు ఎక్కడ రాసుకున్నాడు ఆయన? 139వ కీర్తన 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును, నియమపడిన దినములు ఒకటైన కాక మునిపే నీ దినాలన్నీ ఈ గ్రంథంలో లిఖితమైనను అని అక్కడ రాయబడ్డది. అంటే జీవగ్రంథంలో ఆయన పేరు రాసుకున్నాడు. మరి ఆ పేరుని మనం కాపాడుకోవాలి మరణ పర్యంతరం వరకు. అంటే మనం చనిపోయినంత వరకు మరి జీవగ్రంథంలో ఉన్న పేరుని మనం కాపాడుకోవాలి. మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏమని తెలియపరుస్తున్నాడంటే, యవన పేరైన జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండంలో పడవేయబడి. అంటే మన పేరు జీవగ్రంథం రాయబడి ఉండాలండి. అలాగా కనబడలేదంటే అగ్నిగుండంలో పడవేయబడిన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అప్పుడు ఆయన చెప్పినట్లుగా విని జీవగ్రంథంలో పేరు రాయబడి ఉన్నట్లయితే వారు ఎలాగుంటారో చూసుకుని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4-5 వచనాలు, ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేయుదురు, ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖదర్శనం చేయుదురు, ఆయన నామం వారి నొసలను ఎందును, రాత్రి అన్నడు ఉండదు, దీపస్తంభమైనను సూర్యకాంతి అని వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన వారు యుగయుగములు రాజ్యము చేయుదురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి అలా ఉన్నట్లయితే మనం యుగయుగములు రాజ్యం చేస్తాము. అంటే లైట్లు అవసరం లేదంటే ప్రభువే ప్రకాశిస్తాడంట. ఈ విషయాన్ని మనం గమనించాలి. మీరు శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. విలువైనది నీ జీవితం అంటే తన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం ఇచ్చి ప్రభువుని క్రీస్తు వారు మనల్ని కొన్నాడు కనుక ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన పరిస్థితి పరలోకమందు ఉందంటండి. ఆ పరలోకానికి వెళ్ళాలంటే గొప్ప అర్హత కలిగి ఉండాలి కనుక మరి దేవుడు ఇచ్చినటువంటి మేలు పొందాలంటే దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి మీరు శ్రద్ధగా మీ హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను.